నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. దేశంలో మళ్ళీ కరోనా కోరలు చేస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన JN.1 రకం వేగంగా విస్తరిస్తూ ఉండడంతో పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. వైరస్ మ్యూటేషన్స్లో భాగంగా ఈ రకం ఉద్భవించిందని 2 నెలల క్రితమే దీనికి సంబంధించిన కేసులు వెలుగు చూసినట్లు నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అంత ప్రమాదకరంగా లేకపోయినప్పటికీ చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత విపరీతంగా ఉండటం, రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇంతకీ ఈ కొత్త రకం వైరస్ లక్షణాలేంటి? దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తోంది? వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోవిడ్ సోకిన వారు ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి? వంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. గతంలో వచ్చినటువంటి వేరియంట్స్ కన్నా ఇది అప్డేటెడ్ వేరియంట్ అని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అయితే ప్రమాదకరంగా లేకపోయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని కొందరంటూ ఉంటే అటువంటి లక్షణాలు అయితే ఏమీ లేదు. గతంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు కావచ్చు, లేకపోతే సోషల్ డిస్టెన్స్ కావచ్చు, ఆహారపు అలవాట్లలో ఇతరత్ర శుద్ధమైనటువంటి నీటిని తాగడం కావచ్చు, సోషల్ డిస్టెన్స్ను పాటించడం కావచ్చు, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అనేది ఎన్ని మ్యూటేషన్స్, ఎన్ని వేరియంట్స్ వచ్చినప్పటికీ కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దాని బారిన పడకుండా ఉంటాము. దాని తర్వాత వచ్చేటువంటి దుష్ఫలితాలను కూడా మనం ఎదుర్కోగలుగుతామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితిని చూద్దాం. ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. దీనికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. అలాగే తిరునగర్ శేషు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఉన్నారు. అలాగే డాక్టర్ పెసర్ విజయచందర్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ హరీష్ తెన్నేటి గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయచందర్ రెడ్డి గారు, నమస్తే అండి. ఎస్, ఇప్పుడు వస్తున్నటువంటి వేరియంట్ అంత ప్రమాదకరంగా లేదు అనేటువంటి మాట అయితే వైద్యులు అయితే చెప్తూ ఉన్నారు. నిజంగా ప్రమాదకరంగా లేదా? గతంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఇదంత ప్రమాదకరమేం కాదు, దీన్ని కూడా మనం ఎదుర్కోగలం అనేటువంటి మాట అటు WHO కూడా చెప్పినటువంటి పరిస్థితి. JN.1 ఈ విషయంలో కూడా అంతే ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో చాలామందికి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. న్యూమోనియా రూపంలో చైనాలో ఏ విధంగా అయితే ఒక రకమైనటువంటి పరిణామం సంభవించిందో అటువంటిదే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా రాబోతోంది. అది చిన్నారుల రూపంలోనా లేకపోతే వృద్ధుల రూపంలోనా అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీగా రానటువంటి పరిస్థితి. ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు అసలు? నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు మనకి ఏదైతే థర్డ్ వేవ్ అని ప్రచారంలోకి వస్తున్నదో సోషల్ మీడియాలో కూడా డైలీ ఒక వార్త చూడటం జరుగుతుంది. మన బుధవారం రోజు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు మాన్సిక్ మాండవీయ గారు అన్ని రాష్ట్రాల యొక్క ఆరోగ్య శాఖ మంత్రులతోని మరియు హెల్త్ సెక్రటరీస్ తోని ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన విషయం మనకు తెలుసు. దాంట్లో రాష్ట్రాలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఇప్పుడు వస్తున్నటువంటి ఒమిక్రాన్ యొక్క వేరియంట్ ఏదైతుందో సబ్ వేరియంట్ JN.1 అని దాన్ని పిలుస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా మళ్ళా కొద్దిగా మొదలవుతున్నది కాబట్టి ఇండియాలో కూడా ప్రవేశించింది. అట్లానే తెలంగాణలో కూడా మనకు తెలిసినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఒక 16 కేసులు ఇప్పటి వరకు డిటెక్ట్ అయినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. నిన్న కూడా ఒక 2 పిల్లలకు వచ్చినట్టు హైదరాబాద్. అంటే రాష్ట్రం మొత్తంలో చూస్తే ఒక హైదరాబాద్ లోనే ఎక్కువ కనబడ్డాయి మనకు 14 కేసులు. తెలంగాణ మొత్తం చూస్తే 2 కేసులే ఇప్పటి వరకు రిపోర్ట్ అయినాయి. వరంగల్లో కూడా నిన్న MGM హాస్పిటల్లో ఒక 4 కేసులు డిటెక్ట్ అయినట్టు వార్తలు ఏదైతే వాట్సాప్ లో చూసినామో, కానీ వాస్తవ పరిస్థితిలో ఇంతవరకు ఏది కూడా రిపోర్ట్ కాలేదు. వరంగల్ కు ఒక కేసు మాత్రం జినోమిక్ సీక్వెన్స్ కు పంపి రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికిప్పుడు భయపడాల్సినటువంటి పని లేదు, ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి సూచన. బట్ అలర్ట్ గా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సిమ్టమ్స్ విషయంలో 2 రకాలు మనం, ఒకటి ఇన్ఫ్లుయెంజా లైక్ ఆఫ్ సిమ్టమ్స్, అంటే మామూలుగా కోల్డ్ ఏదో జలుబులాగా వచ్చి చిన్న మనకు ఏదో వీక్ గా ఉండటం, లేకపోతే ఫీవర్ కొద్దిగంత మలేజ్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఏదైతే ఇన్ఫ్లుయెంజా అంటాం. రెండో ఏదైతున్నదో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా రేర్ గా వస్తున్నది అని చెప్తున్నారు. బట్ ఎప్పట్లాగానే కరోనాలో మేము
మామూలుగా ఏంటంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ కానీ పిల్లలకు కానీ ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నాయని మాత్రం వార్తలు వస్తున్నాయి. అందుకనే అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండండి అని కేంద్రం నుంచి డైరెక్టివ్ ఇవ్వడం జరిగింది. ప్రికాషన్స్ విషయానికి వచ్చేది ఉంటే రెగ్యులర్ ప్రికాషన్స్ ఏదైతే మాస్క్ ధరించాలనేది చాలా పర్టినెంట్ పాయింట్. ముఖ్యంగా వరంగల్లో ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర రాబోతున్నది. ఏది ఫిబ్రవరిలో. కొన్ని లక్షల మంది మనకు అక్కడ కాంగ్రిగేట్ అవుతారు. మనందరికీ తెలుసు సమ్మక్క జాతర అంటే ఎట్లుంటది అనేది. అక్కడ మీరు సోషల్ డిస్టెన్సింగ్ అంటే అది కాని పని. ఏవైతే 3 జాగ్రత్తలు, మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ అండ్ హైజీన్ ఏదైతే వాష్ చేసుకోవాలి ఫ్రీక్వెంట్ గా అనేది, ఈ 3 ఆ రెండింటికి మాత్రం వీలు కాదు. బట్ మాస్క్ అనేది మాత్రం వీలైతుంది. కాబట్టి ఇది మాత్రం మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరు కనుక మాస్క్ ధరించి ఉండేది ఉంటే చాలా మట్టుకు ప్రొటెక్షన్ అవుతుంది. కరోనా ఉన్నా లేకున్నా కూడా చలికాలంలో మనకు ఇన్ఫ్లుయెంజా, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మామూలుగా వస్తది. కాబట్టి మాస్క్ ఫ్రీక్వెంట్ గా ధరిస్తే మాత్రం చాలా మనకు మంచిది. సిమ్టమ్స్ విషయానికి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మామూలు సిమ్టమ్స్ కు ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు. బట్ ఎప్పుడైతే అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంది, డిస్నియా టైపోస్ ఏదైతే ఆయాసం వచ్చినట్టు కనుక మనకు శక్తి కోల్పోతున్నటువంటి ఫీచర్స్ వస్తే మాత్రం తప్పకుండా మనము హాస్పిటల్ను డాక్టర్ను కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఈ రోజు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో రెడీగా ఉండాలని డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఒక ఐసోలేషన్ వార్డు, కరోనా వార్డును ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. మనకు నోడల్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ లో లక్షల మందిని ట్రీట్మెంట్ చేసిన అనుభవం ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్న సూపరింటెండెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండలో ఎంజిఎం హాస్పిటల్లో ఉన్న సూపరింటెండెంట్ తో కూడా నేను ఉదయం మాట్లాడటం జరిగింది. అట్లే డిఎండిచో గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పటి వరకు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకు కూడా డైరెక్ట్ వచ్చింది, అలర్ట్ గా ఉండండి. మనకు రాబోతున్నటువంటి కాలంలో ఇట్లాంటి జాతరలు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న వేరియంట్ కూడా స్ప్రెడ్ అయిపోయి మాస్ లెవెల్లో మనకు ఎపిడమిక్ లాగా వస్తుంది. అది ఇదివరకు లాగా పాండమిక్ రాకముందే మనము జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని మాత్రం డాక్టర్స్ మేమందరం సూచిస్తున్నాం. ఇంత మిక్కిలి ఇప్పటి వరకు అయితే భయపడాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఎవరికైతే డయాబెటిస్ ఉంటుందో, ఎవరికైతే క్యాన్సర్ పేషెంట్స్, ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడుతున్నారో, ఎవరైతే హెచ్ఐవి అటువంటి బారిన పడేటువంటి కాదు, ఎవరైతే రుమటాయిడ్ ఇమ్యూనలాజికల్ డిసీజెస్ ఉన్న వాళ్ళైతే, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో, లేకపోతే చిన్న పిల్లలు, ఎవరైతే ఓల్డ్ ఏజ్ లో, వీళ్ళు మాత్రం తప్పకుండా ఈ యొక్క మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్, కాంగ్రిగేషన్స్ కు పోకుండా ఈ జాగ్రత్తలు తీసుకొని హెల్దీ డైట్ తీసుకొని హైజీన్ పాటించుకుంటుండి మనం వాటర్ మంచిగా తీసుకుంటా చూద్దాం. అంటే ప్రభుత్వం విజయ్ గారు ప్రభుత్వం తరపు నుంచి కూడా రావాల్సినటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, WHO ఇప్పటివరకు అయితే ప్రమాదం లేదని చెప్తున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో భారతదేశం లాంటి అంటే ఎక్కువగా కూడా సోషల్ డిస్టెన్స్ పాసిబుల్ కానటువంటి కంట్రీస్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని ప్రాంతాల్లో అసలు మీరు అన్నట్లు ఇందాక సమ్మక్క సారక్క జాతర కావచ్చు, లేకపోతే సిటీస్లో కొన్ని ప్రాంతాల్లో అసలు సాధ్యం కానటువంటి పరిస్థితి చూద్దాం. అసలు ఎటువంటి అవగాహనతో గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ప్రజలు ముందుకు వెళ్తారనేది కూడా చూద్దాం ఒకసారి. దీనికి సంబంధించి ఇక తిరునగర్ శేషు గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ నుంచి, వారితో కూడా మాట్లాడదాం. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే గతంలో మనం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఆ పరిణామాల్లో చూసాం. వైద్యుల కొరత కావచ్చు, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు అనేటువంటి విమర్శలు కూడా చాలా చోట్ల వినిపించినటువంటి పరిస్థితి. ఇటు నర్సింగ్ కావచ్చు, లేకపోతే చాలా వరకు కింది స్థాయి వ్యక్తులు ఆసుపత్రుల్లో చాలా వరకు ఉన్నటువంటి కొరత. ఇప్పుడు రాబోయేది థర్డ్ వేవ్ అనేటువంటి ఒక ఊహాగానమా, లేకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చింది కదా, ఈ వేరియంట్ కూడా విజృంభిస్తుంది, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇది కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికైనా సరే వైద్య వ్యవస్థ మేలుకొని గతంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఇప్పుడు సరి చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ఒక అవకాశం ముందుగానే మనకు ఉంది అనేటువంటి మాట. వాటికి సూచికగా బెడ్లు కావచ్చు, ఆక్సిజన్ ఇవి కావచ్చు రెడీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందంటారు? అందరికీ నమస్కారం.
కోవిడ్-19 మిగిలిచ్చినటువంటి విషాదపు ఛాయల ఆనవాళ్లను మర్చిపోక ముందే అనేక కొత్త రకమైనటువంటి వేరియంట్స్ వచ్చాయి. దాంట్లో భాగంగా ఒమిక్రాన్ వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ లో భాగంగా ఇప్పుడు సబ్ వేరియంట్ JN1 వస్తున్నటువంటి ప్రికాషన్స్ దేశమంతా కనపడింది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అటు అమెరికాలోను, సింగపూర్ లోను, చైనాలోను, భారతదేశంలో ఈ వేరియంట్ విస్తృతంగా వస్తున్నట్టుగా ఒక అలార్మింగ్స్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. భారతదేశానికి వచ్చేసరికి ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని మనం చూడాలి. ఇక్కడ ఫస్ట్ కేరళలో ఎఫెక్ట్ కనపడుతుంది. అక్కడ కేసులు నమోదైనట్టుగా 3 చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. తర్వాత కర్ణాటకలో ఉంటుంది, తర్వాత మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నట్టుగా, తర్వాత మన తెలుగు స్టేట్స్ లో కూడా అక్కడక్కడ కేసులు నమోదవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లోనైతే తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం జరిగింది. థర్డ్ వేవ్ కి వచ్చేసరికి కొంత మ్యూటేషన్ తగ్గిపోయింది. ఇప్పుడు ఇది ఫోర్త్ వేవ్ కి వచ్చేసరికి ఏంటి అంటే, మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కోవిడ్-19 వచ్చినప్పుడు దానిపైన అవగాహన లేదు, దానిపైన ఫెసిలిటీస్ లేవు, ఆరోగ్య సదుపాయాలు లేవు, ముఖ్యంగా వ్యాక్సిన్ లేదు. కానీ ఇప్పుడు ఈ వేరియంట్ వచ్చేసరికి కోవిడ్ పైన లేకపోతే కోవిడ్ వేరియంట్స్ పైన JN1 పైన ప్రజల్లో అవగాహన ఉంది. ప్రభుత్వము తొందరగా రియాక్ట్ అవుతుంది. మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వ్యాక్సినేషన్ ఉంది. ప్రభుత్వము హాస్పిటల్స్ లో బెడ్స్ ని లేకపోతే మందులను లేకపోతే అన్ని సౌకర్యాలను అరేంజ్ చేస్తున్నటువంటి క్రమంలో భయపడాల్సింది లేదు. తర్వాత ఇక్కడ వైద్యులు లేకపోతే రాబోయే సిచ్యువేషన్ కి తగినంత స్థాయిలో ఏర్పాటు అవుతున్నాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ కీలకంగా మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఈ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉంటది కానీ తీవ్రత తక్కువగా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం అటు డాక్టర్లు చెప్తున్నారు, ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి సందర్భంలో. కాబట్టి ఇప్పుడు మనకి చాలా అవగాహన, పబ్లిక్ లో ఈ వేరియంట్స్ పైన చాలా అవగాహన వచ్చినటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వం దగ్గర కూడా మెషినరీ ఉన్నది, తర్వాత ముఖ్యంగా వ్యాక్సినేషన్ ఉన్నది. కాబట్టి కోవిడ్-19 ఇచ్చినటువంటి దుష్ఫలితాలను ఇప్పుడు మనం ఊహించలేము. ఎంతో కొంత సేఫ్ సైడ్ లో మనం మిగిలిపోయి ఉన్నాం. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే, ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవటమే. ఇందాక మా విజయచంద్ర రెడ్డి అని చెప్పారు కదా, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, దేశంలో ఒక మ్యాసివ్ ఫెస్టివల్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్రిస్టమస్ వస్తుంది, తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, తర్వాత సంక్రాంతి వస్తుంది, తర్వాత శబరిమల వస్తుంది, ఓనం వస్తుంది, తర్వాత మా దగ్గర 3 కోట్ల మంది అటెండ్ అయ్యేటటువంటి సమ్మక్క సారలమ్మ జాతర వస్తుంది. ఇవన్నీ ఒక మ్యాసివ్ అటెన్షన్ ని క్రియేట్ చేసేటటువంటి ఫెస్టివల్స్. కాబట్టి ఇట్లాంటి సందర్భాలలో కోవిడ్ లాంటి వేరియంట్స్ విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి అంటే, గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రజల్లో అవగాహన కల్పించేటటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పటికే ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయం పైన ప్రభుత్వం కాషన్స్ ఇస్తుంది. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి కాషన్స్ కి ఫాలో అవుతూ మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ చేయటం, తర్వాత తీసుకునేటటువంటి న్యూట్రిషన్ ఆహారం తీసుకోవటం, తర్వాత ఆ కేసులు వస్తున్నటువంటి వాళ్ళకి దూరంగా ఉండటం, ప్రభుత్వం కూడా ఆ కేసులు వచ్చేటటువంటి ఏరియాల్లో ప్రత్యేకమైనటువంటి అటెన్షన్ పెట్టడం, వాటిని క్యూర్ చేసేటటువంటి బాధ్యత తీసుకుంటే పెద్దగా ప్రమాదకరమైనటువంటిది ఏమీ కాదు. ఒకప్పుడు కోవిడ్-19 అంత ప్రమాదకరంగా తర్వాత వచ్చినటువంటి వేరియంట్స్ లేవు. కాబట్టి ఇప్పుడు అది బలహీనపడినటువంటి ఒక వేరియంట్ ఇప్పుడే ఎందుకు ఇట్లా వస్తుంది అనేటటువంటి ఒక ప్రశ్నకి మనం సమాధానం చెప్పుకోవాలి. అంటే చలికాలం లాంటి వెదర్ కండిషన్స్ వచ్చినప్పుడు సహజంగా ఈ రకమైనటువంటి అంటే జలుబు లాంటివి ఇట్లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ లాంటిది కూడా మోర్ దాన్ ఫీవర్, మోర్ దాన్ కోల్డ్, దీనికి సంబంధించినటువంటిదే. కాబట్టి చలికాలం వస్తున్నటువంటి సందర్భంలో కొత్త వేరియంట్స్ సహజంగా వస్తూనే ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేసేటటువంటి మెకానిజం ప్రభుత్వాలు ఇప్పుడు తొందరగా తీసుకుంటున్నాయనే ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ప్రజలకి చాలా ప్రికాషన్స్ ఇచ్చాయి. అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి, పెద్దగా లేవు. మొత్తం దేశంలో ఇవాళ గత 24 గంటల్లో 700 కేసులు నమోదైతే దేశవ్యాప్తంగా 2500 కేసులు ఎగ్జిస్టెన్సీలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి సెకండ్ వేవ్ కోవిడ్ వేరియంట్ ఇచ్చినటువంటి విషాదం మనం చూసాం. కానీ థర్డ్ వేవ్ లో ఆ డ్యామేజ్ తక్కువైపోయింది. ఒమిక్రాన్ డ్యామేజ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ JN1 ప్రభావం కూడా తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నా దాని ప్రభావం మాత్రం తక్కువగా ఉంటుంది. కాబట్టి పెద్దగా ప్రజలు భయపడాల్సిందేం లేదు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రభుత్వము కావలసినటువంటి అంత మెడికల్ ఎయిడ్ ని సమకూర్చగలిగితే. బట్ ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ శేష్ గారు బట్ ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది రాష్ట్రాలకి. ఆక్సిజన్ కావచ్చు, పరిమితిలో
ఇప్పుడు నమోదవుతున్నటువంటి కేసుల దృష్ట్యా మీరు కొన్ని బెడ్స్ అయితే రెడీ చేసుకోవాలని ఇచ్చినటువంటి ఇండికేషన్స్ కావచ్చు, అన్ని ప్రికాషన్స్ అయితే రాష్ట్రాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితిని చూద్దాం ఏ విధంగా ఉండబోతుందో. ఎస్, ఇక మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు, ప్రముఖ అనలిస్ట్, వారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. గతంలో ఉన్నటువంటి పరిణామాలు, కరోనా వైరస్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, కేటాయించినటువంటి బడ్జెట్ కావచ్చు, ఉన్నటువంటి వైద్యుల కొరత కావచ్చు, లేకపోతే బెడ్లు, ఆక్సిజన్ల కోసం ఎంత తర్జన భర్జన పడ్డామో అందరూ చూసినటువంటి పరిస్థితి. అమెరికాలో నమోదైనటువంటి మొదటి JN1 కేసు నమోదైనప్పుడే అలర్ట్ అయి ఉంటే, ఇటు చైనాలో పరిస్థితి తీవ్ర రూపం దాల్చినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరించారు. ఇప్పుడిప్పుడే భారతదేశంలో కేసులు వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో తొందరపడి అంతా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఆ స్థాయిలో కానీ విజృంభిస్తే ఎక్విప్మెంట్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పటికే రాష్ట్రాలకి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం. సో ఎలా చూడాలి ఈ పరిణామాలు మొత్తాన్ని? ఇప్పటికిప్పుడు ఆ స్థాయిలో సన్నద్ధత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేటాయించేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా, ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో? ఇప్పుడు వేరియంట్ గురించి, దాని ప్రభావం గురించి డాక్టర్ గారు అదేవిధంగా శేషు గారు చెప్పారు సమగ్రంగానే. దాని గురించి నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయినా లేదా రాష్ట్ర ప్రభుత్వం అయినా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలనేది నా ఒకటి. ఉదాహరణకి ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ఉంది. ఆ జాతరలకి వచ్చేటువంటి మార్గాల్లో రాష్ట్రం చేస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అనేటువంటిది, మాస్కులు వచ్చేటువంటి వాళ్ళందరూ రైళ్లలోను, బస్సుల్లోను, కార్లలోను లేదా కాలినడకన బండ్ల మీద వచ్చేటువంటి మార్గాలు అయితే ఇప్పటికే ఆల్రెడీ మనకి తెలుసు కనుక, అటువంటి మార్గాల్లో స్వచ్ఛంద సంస్థల నుంచి, ప్రభుత్వం నుంచి లేదా దీనికి సంబంధించినటువంటి ఎవరు ముందుకొస్తే వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి ముందు మాస్కుల్ని ధరింపజేయటం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క కర్తవ్యంగా ఉండాలి. ఇక మిగిలినటువంటి దీనికి సంబంధించినటువంటి ప్రచారం కూడా, ముఖ్యంగా ఇటువంటి పండుగల సందర్భంగా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు శబరిమల ఉంది, వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది రోజు వస్తున్నారు. ఇటువంటి వాటన్నిటికి కూడా ఇప్పుడు వచ్చినటువంటి దీని నుంచి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకటి. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ వైరస్లు అనేటువంటివి ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు వస్తుంటాయి. వీటి యొక్క ప్రభావం ఎప్పటికప్పుడు వాటిని కనుగొన్న తర్వాత దానికి అవసరమైనటువంటి వ్యాక్సిన్లు, క్యూర్లు ఇవన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం మన లాంటి దేశంలో దీనికి ఒక పెద్ద ఇది ఒక సవాలే మనకి. ఎందుకు అంటే అమెరికా వంటి దేశాల్లోనే ఎప్పుడో 100 ఏళ్ల నాడు వచ్చినటువంటి ఫ్లూకి కొన్ని కోట్ల మంది అక్కడ మరణించారు. స్పానిష్ ఫ్లూ అంటాం మనం. అంటే అటువంటి ఫ్లూ వేరియంట్స్ ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు కూడా, అంటే అంత అడ్వాన్స్ లేదా మనతో పోల్చుకుంటే ఆర్థికంగాను ఇతరత్ర అనేక విషయాల్లో ఎంతో ముందున్నటువంటి అమెరికాలో కూడా ఏటా 5,000 నుంచి 50,000 మంది వరకు ఫ్లూ కారణంగా చనిపోతున్నారని, 1 కోటి మంది నుంచి 4 కోట్ల మంది వరకు ఫ్లూ బారిన పడుతున్నారని, 1,00,000 మంది నుంచి 7 లక్షల మంది వరకు హాస్పిటలైజేషన్ అవుతున్నారు అనేటువంటివి అక్కడ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి లెక్కలు. అందువలన ఇటువంటి వైరస్లతోటి ఈ ప్రమాదం ఎప్పుడూ మానవాళికి పొంచే ఉంది కనుక, మన దేశం లాంటి దేశాల్లో మరి అమెరికాలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ కానీ మనలో తక్కువగానే ఉంది కనుక మొత్తం మీద దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు చూసాం మనం అనేక సందర్భాల్లో, మేము అది చేసాము, ఇది చేసాము, ఆ ఏర్పాట్లు చేసాము, ఈ ఏర్పాట్లు చేసాము అని చెప్పారు. పోయినసారి అంటే కరోనా వచ్చినప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలు చాలా జాగ్రత్తలు పడి అవసరమైనటువంటి నిధులను పెద్ద ఎత్తున సమీకరించి విడుదల చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. నిర్లక్ష్యం చేసి తప్పించుకున్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అందువలన ఇటువంటివి ఏ వచ్చినా కానీ అటువంటి దానికి తావివ్వకుండా అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయా, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఆదాయం లేకపోతే కేంద్రం సర్దుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఎవరు చేస్తారనేటువంటిది కాదు మనకు కావాల్సింది. ఇట్లాంటి వేరియంట్స్ ని ప్రమాదకర స్థాయికి పోకుండా, ప్రాణాలు పోకుండా చూడాలనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంటే తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, వైద్యుల కొరత, ఎక్విప్మెంట్ కొరత కూడా గతంలో చాలా వరకు చూసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆక్సిజన్ విషయంలో జరిగినటువంటి జాప్యాల వల్ల పోయినటువంటి ప్రాణాలు, వాటన్నిటికి కూడా. అందుకనే ఆక్సిజన్ లేకపోయినా లేదా ఒక చిన్న ఎక్విప్మెంట్ లేకపోయినా లేదా వ్యాక్సిన్ లేకపోయినా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ అంటే అధికార యంత్రాంగం యొక్క లోపాలు లేదా
బ్యూరోక్రసీ కారణంగానే ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అందువలన ప్రభుత్వాలు కూడా వీటి మీద బ్యూరోక్రసీ మీద వదిలేయకుండా పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా మన డాక్టర్ గారు అంటే నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు ఇంటరాక్షన్ ద్వారా లేదా సమీక్షల ద్వారా వీటందరినీ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం మొన్న చేసినటువంటి కామెంట్కి సంబంధించి ఇట్లా వ్యాక్సిన్ల బాధ్యతల అన్నీ కూడా రాష్ట్రాలే చూసుకోవాలనేటువంటి మాట చాలా మంది విమర్శించారు. కేంద్రం రాష్ట్రం సమానంగా ఈ వ్యాక్సిన్ బాధ్యత అనేది తీసుకోవాలి, అయ్యేటువంటి ఖర్చులు కూడా రాష్ట్రాలు ప్లస్ కేంద్రం కూడా కలిపి భరించాలని కొంతమంది చెప్తున్నారు. లేదు కేంద్రమే భరించాలని రాష్ట్రాలు కూడా కొన్ని కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఈ కోణాన్ని. అందుకనే ఇది ఈ ఖర్చుకు సంబంధించి రాష్ట్ర కేంద్రాల విధానాల్లో వైరుధ్యంగా దీన్ని కనుక ఎవరు చూసినా కానీ కేంద్రం చూసినా రాష్ట్రం చూసినా అది క్షమించడానికి నేరం అవుతుంది. ఎందుకు అంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఆ వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళ సర్టిఫికెట్ మీద నరేంద్ర మోడీ గారి బొమ్మ వేసుకున్నప్పుడు మరి ఆ బొమ్మతోటి ప్రచారం పొందాలనేటువంటి ఒక రాజకీయ దురుద్దేశం అవ్వడం ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు తర్వాత అది మరి రాష్ట్రాల బాధ్యతే ముందే రాష్ట్రాలు దీనికి చెల్లించాలని చెప్పినటువంటి తెలిసిందే మనకి. ఆ తర్వాత ఒత్తిడి వచ్చింది కనుక రాష్ట్రాలు కేంద్రమే భరించింది. కేంద్రం భరించేది ఏదో తమ గంటలాగా వేసి నరేంద్ర మోడీ గారి బొమ్మ ఇట్లాంటి వేయడం అని చూస్తుంది. ఇప్పుడు మళ్ళా రాష్ట్రాల మీద నెట్టడం ఏంటి దాని అర్థం ఏంటి? కేంద్రం మాకేం సంబంధం లేదని అంటే ప్రచారం కావాలి, ఓట్లు కావాలి, కానీ నిధులు మాత్రం మేము రాష్ట్రాలకు ఇవ్వం. కేంద్రానికి నిధులు ఎవరు ఇచ్చేది? రాష్ట్రానికి నిధులు ఇచ్చేది జనం ఇచ్చేది నిధులు. అందువల్ల ఇప్పుడు నిన్న కాక మొన్న మన IMF కూడా హెచ్చరించింది, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు GDPలో 100% పెరగబోతున్నాయి. మరి ఈ అప్పులన్నీ ఏం చేస్తున్నారు? ఇంతకుముందు మన చర్చల్లో చూసాం అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు మేము ఇవన్నీ అప్పులు ఎందుకు చేసామన్నారు, వైరస్ వ్యాక్సిన్ వేయడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఇవన్నీ చెప్పారు. మరి ఇప్పుడు వ్యాక్సిన్ వేయాల్సి వచ్చినప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. దాన్ని తప్పే ఉంది అందులో? కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? లేదా 50-50 అయినా ఏదో ఒక ఫార్ములా మొత్తం రాష్ట్రాలదే బాధ్యత అంటే రాష్ట్రాలకు ఉన్నటువంటి వనరులు కూడా మనం చూస్తున్నాం. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో వెలువడుతున్నటువంటి శ్వేతపత్రాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. రేపు వైద్య రంగం వీటి మీద కూడా శ్వేతపత్రాలు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు, ఇక్కడ ఉన్నటువంటి డొల్లతనం ఇవన్నీ కూడా బయటపడతాయి. అందుకని మనకు కావాల్సింది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర వివాదం లేకపోతే నిధుల పంపిణీ సమస్య కాదు. ప్రజల ప్రాణాల రక్షణ ముందు మానసికంగా ప్రజల్లో ఒక ధైర్యం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? సురక్షితమైనటువంటి చేతుల్లో దేశం ఉందని చెప్తా ఉంది. ఆ సురక్షితమైనటువంటి చేతులు అంటే ఏంటి? అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా దేశ రక్షణ పరంగా కావచ్చు, ఏదైనా మనం చూసాం కదా. పార్లమెంట్ లో దాడి చేస్తే పార్లమెంట్కి వెళ్ళి మాట్లాడటానికి ధైర్యం లేదు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులకు, పెద్దలకి. మరి ఈ విధమైనటువంటి బాధ్యత రాహిత్యం తప్పితే ఇంకేమైనా ఉందా? వెళ్ళి ఇప్పుడు మన అందరికీ తెలుసు వాళ్ళు వెళ్ళింది అదే ముక్క పార్లమెంట్ లో చెప్పడానికి ప్రధానమంత్రికి హోంమంత్రికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఈ విధమైనటువంటి ఈ పోకడలు అనేటువంటివి ఆరోగ్య రంగంలో ముఖ్యంగా ఇలాంటి కరోనా వైరస్ కావచ్చు, ఇంకేదైనా వైరస్ ఏదైనా కావచ్చు, ఇటువంటి వాటిల్లో రాజకీయాలు చేస్తే ప్రమాదం అని మనం చెప్పుకోవాలి. ప్రపంచానికి మెడిసిన్ అందించినటువంటి దేశం భారతదేశం అని అయితే ఆ విషయంలో చెప్తున్నారు, కానీ ఇతరత్ర విషయాల్లో మాత్రం కేంద్రం ఎందుకో వెనకడుగు వేయడం, నిశ్శబ్దాన్ని పాటించడం అయితే చూస్తూ ఉన్నాం. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, విజయ్ చంద్ర గారు, దాదాపుగా వ్యాక్సినేషన్ విషయంలో చాలామందికి ఉన్నటువంటి డౌట్స్. ఎస్, ఇప్పుడు ఒక వేరియంట్ అనేది మళ్ళీ వస్తుంది, మేము ఇప్పుడు మళ్ళీ ముందుగానే వ్యాక్సినేషన్ తీసుకుంటే ఒకవేళ కరోనా అటాక్ అయినా కానీ పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవా? లేకపోతే గతంలో తీసుకుని ఒక 1 year దాటిపోయింది, దాని ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంటుందా? లేకపోతే మళ్ళీ తీసుకోవాలా? ఒకవేళ తీసుకుంటే మాత్రం ఎటువంటి వ్యాక్సినేషన్ తీసుకోవాలి అనేటువంటి ఒక సందిగ్ధత, వాళ్ళకేం చెప్తారు మీరు? మనందరికీ తెలుసు, లాస్ట్ గత కరోనా వచ్చినప్పటి నుంచి వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాలకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. దాంట్లో ఇప్పుడున్నటువంటి ఈ వేరియంట్ కు ఆ వ్యాక్సిన్ పనిచేస్తుందా, ఇంకా దాని ఎఫెక్ట్ అనే డైరెక్షన్ పూర్తిగా స్పష్టత లేకున్నా కూడా తప్పకుండా దాని యొక్క ఫలితం మాత్రం ఉంటుంది. వ్యాక్సినేషన్ బూస్టర్ డోస్ ఉంటాం, ఇదివరకు ఆల్రెడీ దాదాపుగా అందరూ ఇచ్చుకున్నారు కాబట్టి దీన్ని బూస్టర్ డోస్ తో మళ్ళా ఒక 6 నెలల నుంచి 10 నెలల వరకు ఇమ్యూనిటీ వస్తుందండి మళ్ళీ బూస్టర్ డోస్ ఇచ్చేది. సో ఎవరైతే ఆల్రెడీ ఎన్ని డోసులు తీసుకునే దాన్ని బట్టి ఉంటది. కొంతమంది 2 డోసులు తీసుకున్నారు, కొంతమంది 3 డోసులు తీసుకున్నారు.
కనుక మళ్ళీ స్పష్టంగా మనకు కనుక డైరెక్షన్స్ కనుక సైంటిఫిక్ గా మనకు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ హెల్త్ అఫీషియల్స్ నుంచి ఇంతవరకు ఒక డైరెక్షన్ దాని రాలేదు, పూర్తి లెవెల్ క్లారిటీగా రాలేదు. ఓన్లీ వైద్య నిపుణుల్లో మేము ఫిజిషియన్ విభాగంలో మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము ఒక చర్చా గోష్ఠి పెట్టుకున్నాం. మళ్ళీ 26th రోజు త్రివేంద్రంలో ఈ యొక్క విషయం నుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉన్నది. ఆ రోజు నాడు మేము మేధోమథనం చేసి కొన్ని డైరెక్షన్స్, కొన్ని సూచనలు మేము కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు రిలీజ్ చేస్తున్నాం అసోసియేషన్ తరఫున. దట్ విల్ బి ఆన్ 27th. 26th నాడు స్టార్ట్ అయిపోయి 27th నాడు ఇస్తాము. సో అప్పటి వరకు ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిజ్ఞానం ప్రకారంగా వ్యాక్సిన్ తోని ఉపయోగమే ఉంటది కానీ నష్టం ఎలాంటిది ఉండదు. పూర్తి లెవెల్ రక్షణ ఉంటుందా ఈ వేరియంట్ అనేది మాత్రం క్లారిటీ లేదు, కానీ తప్పకుండా మాత్రం 70% ఇమ్యూనిటీ మాత్రం ఈ వేరియంట్ కూడా వస్తుంది అనేది మాత్రం మన అందరికీ తెలుసు. సరే, ఇంతకుముందు కోటేశ్వర గారు చెప్పినట్టు ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, ఆ చర్చలకు నేను పోదలుచుకోలేదు. కానీ ఎవరు ఏదైనా కూడా తప్పకుండా పేద ప్రజలకు మాత్రం వ్యాక్సిన్ అందించాల్సినటువంటి బాధ్యత మాత్రం ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉంటదని మాత్రం నా భావన. ఇంతవరకు కేంద్రమే ఈ బరువును మోసిందనేది మాత్రం సత్యం, అందరికీ తెలుసు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ మన భారతదేశంలో జరిగినంత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ఎక్కడ కూడా జరగలేదు. మన దగ్గరనే ఉచితంగా ఇచ్చడే కాకుండా ఎన్నో దేశాలకు వ్యాక్సిన్ ను సప్లై చేసినటువంటి ఘనత ఈ రోజు భారత ప్రభుత్వం అనేది మాత్రం తప్పకుండా మనం ప్రతి ఒక్కరం కూడా ఒప్పుకోవాల్సినటువంటిది ఉన్నది. సరే, ఇక ముందు రాబోయే కాలంలో కూడా తప్పకుండా మనకు మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఏ ప్రభుత్వం ఇస్తుంది అనేది కాకుండా ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలి అనేది మాత్రం మనం అందరం సూచిద్దాం. పరిణామక్రమం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? సెప్టెంబర్లోనే ఈ వేరియంట్ అమెరికాలో వెలుగు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్ కావచ్చు, అక్కడ జరిగినటువంటి రీసెర్చ్ కావచ్చు, WHO దానికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ కూడా ఆ కంట్రీస్కి, అంటే ఎక్కువ పాపులేషన్ ఎక్కువగా జనాలు గుమికూడేటువంటి కొన్ని కంట్రీస్ కూడా ఇచ్చినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది అనేటువంటి మాట. ఎలా ఉండబోతుందంటారు ఆ వేరియస్ పరిణామక్రమం? నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని. అయితే అదే చెప్తున్నా కదా, ఇప్పటి వరకు దీని యొక్క సీరియస్నెస్ మన దగ్గరకు వచ్చినటువంటి వేరియంట్ లో కనపడట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ డిటెక్ట్ అయిన కేసులు దాదాపుగా ఇప్పుడు మన తెలంగాణలో చూద్దాం, మొన్న 1000 శాంపుల్స్ టెస్ట్ చేస్తే 16 మందికి పాజిటివ్ వచ్చింది. ఏది హైదరాబాద్ లో. అంటే ఏది అది కూడా ఏంటిది అవుట్ పేషెంట్ బేసిస్ మాత్రమే వాళ్ళందరూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరు కూడా అడ్మిట్ అయిపోయి సీరియస్ గా వెళ్ళి చనిపోయే దిశకు రాలేదు. మనకెక్కడో కేరళలో 1-2, ఇంకెక్కడో 1-2 అంత మిక్కిలి, అది కూడా ఏంది వాళ్ళకి ఇదివరకు నేను ఇంతకుముందు చెప్పిన ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ మాత్రమే ఈ యొక్క పరిణామాలు సీరియస్ గా ఉండబోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక హెల్దీ ఇండివిజువల్ కు, ఇప్పుడు సపోజ్ నాకు ఏ జబ్బు లేదు, నాకు వైరస్ వచ్చింది అనుకోండి, ఎలాంటి ప్రమాదం ఉండదు. అవుట్ పేషెంట్ టైప్ లోనే మినిమం సిమ్టమ్స్ తోని 1 నుంచి 2 వారాల లోపల హీ విల్ బి ఆల్ రైట్. అంత మిగిలి ఏం. అదే కనుక ఎల్డర్లీ పర్సన్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, ప్రెగ్నెంట్ కానీ, బట్ అండ్ అండర్లైన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మనకు ఏది మెడికల్ సూపర్విజన్ లో వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే ఆయాసం పోతుంది, ఆయాసం ఏది సాచురేషన్ లెవెల్ చూసుకొని డిస్నియానికి వస్తే మాత్రం అతను ఇన్పేషెంట్ వైద్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని గురించే రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు అన్ని యొక్క హాస్పిటల్స్ లో మీరు కరోనా వార్డ్స్ కి ఉంచాలి. ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంచాలి? ఒకటి బెడ్స్ సెపరేట్ ఉండాలి, రెండవది ఆక్సిజన్ సౌకర్యం ఉన్నదా లేదా, సిలిండర్స్ ఉన్నాయా లేవా, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ రెడీగా ఉన్నదా లేదా, తగినటువంటి వైద్యులు అందుబాటులో ఉంటున్నారా లేదా, రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఉన్నాయా లేవా, దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏవైతే స్టిరాయిడ్స్ కావచ్చు, లేకపోతే యాంటీవైరల్ మందులు కావచ్చు, లేకపోతే సపోర్టివ్ మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే ఐవి ఫ్లూయిడ్స్, ఇవన్నీ రెడీగా ఉన్నాయా లేవా. సో మ్యాన్ పవర్ అన్నిటికన్నా ముఖ్యం పారామెడికల్ పర్సనల్, వీళ్ళంతా రెడీగా ఉన్నారా హాస్పిటల్స్ లో. ప్లస్ పెరిఫరీలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, సబ్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే
మిగతా ఎన్జిఓస్ ఎవరైతే హెల్త్ సెక్టర్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ అవేర్నెస్ తీసుకొచ్చే విషయంలో అందరు క్లారిటీగా ఉన్నారా లేదా, Yes. ఫీల్డ్ లో పనిచేస్తున్నారా లేదా, బట్ నిజంగా కనుక ఎస్ ఈయన ఇచ్చినటువంటి లోకానికి ఎస్ రాష్ట్రాలకు వచ్చినటువంటి గైడ్ లైన్స్ మాత్రం WHO ఇచ్చినటువంటి దానికన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మరికొన్ని యాడ్ చేసి ఇంకాస్త టైట్గా ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటి మాట అయితే జాగ్రత్తలు కావచ్చు, లేకపోతే ఆయా రాష్ట్రాల్లో కొన్ని పర్టికులర్ ఏరియాల్లో చర్యలు తీసుకుంటే తప్ప గతంలో చేసినట్టుగా స్ట్రిక్ట్గా చేస్తే తప్ప దీన్ని కంట్రోల్ చేయలేమనేటువంటి మాట అయితే చెప్పారు. మాట్లాడదాం విజయ్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఎస్ ఇక హరీష్ తెన్నేటి గారు డాక్టర్ వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. హరీష్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు వచ్చినటువంటి JN.1 వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ కావచ్చు, లేకపోతే గతంలో వచ్చినటువంటి వేరియంట్స్ కన్నా అంత ప్రభావమైంది కాదు అనేటువంటి మాట చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వారు కావచ్చు, వీళ్ళంతా కూడా చైనాలో మనం చూస్తున్నాం చిన్నపిల్లల్లో న్యూమోనియా, అంటే అది కూడా ఒక రకమైనటువంటి వైరస్ ద్వారానే వచ్చిందనేటువంటి కొన్ని మాటలు. మొత్తానికైతే WHO ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్ వల్ల అయితే ఎటువంటి ప్రమాదం అయితే ఇప్పటి వరకు లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవటం అయితే మంచిది అనేటువంటి మాట అయితే చెప్తుంది. దీని పరిణామక్రమం ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు మొత్తం మీద? యాక్చువల్ గా అండి ఎనీ వైరస్ ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది అంటే లెస్ హార్మ్ఫుల్ ఇంకా లెక్క తీసుకుంటాం. జనరల్ క్యాలిక్యులేషన్ లో వైరస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అంటుకుంటుంది, ఇంక్యుబేషన్ పీరియడ్ తక్కువ ఉంది, వైరస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ హర్డ్ ఇమ్యూనిటీ లేదా ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ సింప్లర్ మైల్డర్ ఫార్మాట్ వచ్చేసింది. ఆ బాడీ చాలా తొందరగా అడాప్ట్ అయ్యే కెపాసిటీ ఉంది అనేది ఒకటి అర్థం చేసుకోవాలి నెంబర్ 1. రెండోది సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్స్ అందరూ ఎందుకు అలర్ట్ ఉండాలి అని చెప్తున్నారంటే, 1 క్లైమేట్ సడన్ గా కోల్డ్ క్లైమేట్స్ రావడము, సడన్ గా అందరికి దగ్గులు జరుగులు రావడంతో ఏది ఏంటో నిర్ధారణ చేసుకోవడానికి టైం పట్టేస్తున్నాం. దానికి తోడు కరోనా ఉంది అని ఆల్రెడీ 2 సంవత్సరాలు మనము చాలా ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ఒకవేళ ఇది కరోనా అవుతుందేమో అనే భయంతో కొంతమంది, ఒకవేళ కోల్డ్ వచ్చినా కూడా నాకు మామూలు కోల్డేనే నెగ్లెక్ట్ చేసి దాన్ని స్ప్రెడ్ ఎక్కువ చేస్తారేమో అనే 2 మెయిన్ కన్సర్న్స్ తో దీన్ని మరీ అలర్ట్ చేయడం జరుగుతుంది. థర్డ్, మళ్ళీ మనం ఒక్కసారిగా ఆలోచిస్తే మళ్ళీ ఏమన్నా తీవ్రవాద దాడా, లేకపోతే ఇంకా వీటికి మందులు దొరుకుతాయా లేదా, ఇంత లార్జ్ వాల్యూమ్ పాపులేషన్ ఉంది కదా, ఇంత పాపులేషన్ మనం తట్టుకోగలమా అనే ఒక ప్రిపేర్నెస్ కోసమే తప్ప ప్రస్తుతానికి సార్ ఇందాక చెప్పినట్టు ఎమర్జెన్సీ లేదు, దాని గురించి వరీ అవ్వాల్సింది లేదు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, మనది హ్యూజ్ డెన్సిటీ ఉన్న పాపులేషన్ కాబట్టి ఎవరికి వాళ్ళు ఎంత త్వరగా అప్రమత్తం అయితే ఒక వేవ్ లా రాకుండా ఉంటుంది. నిజానికి మన కంట్రీలో ఒకసారి వేవ్ వచ్చి 10 కోట్లు 20 కోట్ల మంది ఎఫెక్ట్ అయ్యారు అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం కాకపోయినా మీకు ప్యానిక్ వస్తుంది. అందుకోసం ఆ ప్యానిక్ నలిగట్టడానికి ముందే జాగ్రత్తలు చెప్తున్నారు. దీనికి తోడు యాజ్ యూజువల్ గా మనకి అన్నెసెసరీ యాంటీబయాటిక్ యూసేజ్ కానీ అన్నెసెసరీ మెడిసిన్స్ యూసేజ్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్రమత్తం చేసి దీని గురించి రివ్యూ చేస్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ నథింగ్ మేజర్. కేరళ లాంటి అంటే ఇప్పుడు అయ్యప్ప దీక్షలు జరిగి అంత రద్దీ ఉన్న ప్రదేశాల్లో కూడా మనకి 3000 4000 ఇస్ నాట్ బిగ్ డీల్, నాట్ పెద్ద కేసెస్ లాగా మనం చూసుకోవట్లేదు. అండ్ ఏది కూడా ప్రాణాంతకంగా కనిపించట్లేదు. కాబట్టి ప్రస్తుతానికి మనం ఒక అడుగు ముందుకేసి వెయిట్ చేస్తున్నాం అంతే ఆన్ ద లైన్ నుంచి. బట్ రైట్ నౌ దెర్ ఇస్ నో డామినెంట్ గా మనకి ఏమీ భయపడేది అయితే లేదు ప్రస్తుతానికి. అండ్ ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు న్యూమోనియా కానీ, క్లైమేటిక్ చేంజెస్ మారుతున్నప్పుడు న్యూమోనియా కానీ, ఇవి వచ్చే కాంప్రమైజ్డ్ పేషెంట్స్ లో ఎప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్టే జాగ్రత్తలు తీసుకోవాలి. స్పెసిఫిక్ గా వీటికంటూ ఏమి మనం స్పెషల్ మెజర్స్ ప్రస్తుతానికి తీసుకోవాలి. ఎస్, బూస్టర్ డోస్ విషయంలో కూడా ఒకంత సందిగ్ధత ఉన్నటువంటి చాలా వరకు కూడా డౌట్స్ ఉన్నాయి. చాలామంది కొంతమంది భయంతో వచ్చిన తర్వాత ఎందుకు ముందుగానే మనం వ్యాక్సినేషన్ వేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి కొన్ని ఆలోచనలు. అది దేర్ ఇస్ నో పాయింట్. ఇంతవరకు ఏ డేటాను లేదు, అట్లా బూస్టర్ డోస్ సపోర్ట్ చేసే డేటా ఏది లేదు. సో దానికి అసలు కేసెస్ నమోదు కానప్పుడు మనకి బూస్టర్ డోస్ తీసుకోవాలా వద్దా అన్నది ఎవరికి వాళ్ళు ఊహతో చెప్తున్నదే కానీ దేర్ ఇస్ నో అథెంటిక్ డేటా ఫర్ బూస్టర్ డోస్. బూస్టర్ డోస్ ఈ వైరస్ ఈ వేరియంట్ రాబోతుంది అని లేదు, అథెంటిక్ గా లేదు. కొంతమంది డాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో తీసుకోవచ్చు, కొంతమంది అవసరం లేదని చెప్తున్నారు. కానీ 2 doses 2 or 3 doses is enough. నాకు తెలిసి ఆల్రెడీ చాలా మంది. ఎస్
హరీష్ గారు ఒకసారి నెట్ కనెక్షన్ మళ్ళీ చెక్ చేసుకోండి, వాయిస్ కూడా లోగా వస్తుంది, మళ్ళీ మాట్లాడతాం. ఎస్ శేషు గారు, మొత్తం మీద అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటు నర్సింగ్స్ విషయంలో కావచ్చు, డాక్టర్స్ తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కావచ్చు, హాస్పిటల్లో ఎంజిఎంలో పర్టికులర్గా ఆ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్ కావచ్చు, ఇప్పుడు వెలుగు చూసినటువంటి కేసుల విషయంలో కావచ్చు, అక్కడ మొత్తం కూడా స్ట్రెంగ్తన్ చేశారనేటువంటి మాట వినిపిస్తోంది. కానీ ఇంకా చాలా వరకు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని అసలు? ఇప్పుడు మీకు కోవిడ్ మొదటి వేవ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ముఖ్యంగా నీతి ఆయోగ్ ఒక అంశాన్ని తీసుకొచ్చింది. ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ట్రేస్ చేయమన్నారు, తర్వాత టెస్ట్ చేయమన్నారు, తర్వాత ట్రీట్ చేయమన్నారు. 3 టీలు ఇచ్చారు. అది ఎప్పటికీ ఎవరిలాగా ఉపయోగపడేటటువంటి అంశమే. కాబట్టి ఇప్పుడు కేంద్రం కూడా నీతి ఆయోగ్ చెప్తున్నది, మన్సుఖ్ మాండవీయ చెప్తున్నది కూడా అదేటటువంటి విషయం. అన్ని రాష్ట్రాలకు ఒక అలర్ట్నెస్ ఇచ్చేశారు. మీరు అన్ని సౌకర్యాలు, బెడ్స్, హాస్పిటల్స్, ఆక్సిజన్, మెడిసిన్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్ కనుక ఎదురైతే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి అనేటటువంటి ఒక సూచనలు అయితే చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు చేసినట్టుగా మనకు కనపడుతుంది. అయితే గతానికి ఇప్పటికీ మనము కొంచెం డేర్ గా లేకపోతే మనం అలర్ట్ గా ఉండేటటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది, అవగాహన ఉంది, సదుపాయాలు ఉన్నాయి, తీవ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది అందరు చెప్తున్నది, మ్యాసివ్ గా చెప్తున్నటువంటి అంశం. రెండో విషయం ఏంటి అంటే ఇవాళ వైద్య ఆరోగ్యం అనేది ఇట్ ఈస్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం చెప్పింది వైద్య ఆరోగ్యం అనేది కేంద్ర ఉమ్మడి జాబితాలో ఉండేటటువంటి అంశం. ఇట్లాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు సమన్వయంతో వస్తున్నటువంటి ప్రమాదాన్ని నియంత్రణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, వైద్య సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఒకళ్ళ పైన ఒకళ్ళు నెపం నెట్టుకొని ఒకళ్ళ బాధ్యతగా ఇంకొకళ్ళు బాధ్యతగా ఫీల్ అయితే అది తీవ్రమైనటువంటి నష్టం ప్రజలకే జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో మళ్ళీ రాబోతున్నటువంటి విపత్తుని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయమే ఇక్కడ మనకి కనపడుతుంది. రెండోది డాక్టర్స్ ప్లే చేసే రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మా విజయ్ చందర్ రెడ్డి అన్న గారు ప్యానెల్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నాకు 3rd వేవ్ లో కోవిడ్ వస్తే అన్నగారు హాస్పిటల్లోనే నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఏ పేషెంట్ దగ్గరికి అన్న వెళ్ళలే, నా దగ్గరకు వచ్చి టెస్ట్ చేసి చెప్పిండు. నాకు మాట ఏం చెప్పిండంటే, శేషు నీకు వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ <14% ఉంది, పోస్ట్ కోవిడ్ తర్వాత నీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు లేవు అని ఒక ధైర్యం చెప్పిండు. జనరల్ గా మనందరం కూడా వైరస్ మీద దృష్టి పెడుతున్నాం కానీ వైరస్ సోకిన తర్వాత వచ్చేటటువంటి అంటే పోస్ట్ కోవిడ్ ఇంపాక్ట్స్ ఏంటనేటటువంటి విషయం కూడా డాక్టర్లు ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అన్న నాకు ధైర్యం చెప్పారు, నీకు భవిష్యత్తులో కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం లేదు, అంత తీవ్రంగా నీకు కోవిడ్ రాలేదనేటటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి వాళ్ళ అన్నగారు వాళ్ళ ఆధ్వర్యంలో 26, 27 తారీఖు నాడు ప్రభుత్వానికి కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటి విషయం సంతోషించాల్సిందే. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, తర్వాత నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా గత 3 ఏళ్ల నుంచి శేష్ గారు ఒక ఇంపార్టెంట్ విషయం, గత 3 ఏళ్ల నుంచి కూడా ఈ కోవిడ్ పరిస్థితుల్లో కోవిడ్ తీవ్రత పెరిగినప్పుడు నిర్బంధంగా కూడా మాకు లీవులు కూడా ఇవ్వకుండా మాకు ఒంట్లో బాగలేకపోయినా కానీ మేము వచ్చి సేవలు చేసామని చాలామంది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ మమ్మల్ని రెగ్యులర్ చేయడంలో కావచ్చు, లేకపోతే ఇటువంటి పాండమిక్లోనే మమ్మల్ని గుర్తిస్తారు, తర్వాత అసలు మా గురించి పట్టించుకునేటువంటి దాఖలాలు ఏముండవు, మాకు న్యాయం చేయాలని కూడా సరైనటువంటి సమయంలో వాళ్ళు కూడా రోడ్డెక్కేటువంటి సిచ్యువేషన్స్. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మెడికల్ స్టాఫ్ అంతా దేశం కోసం పనిచేయాల్సింది, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ప్రభుత్వాల పాలసీలో కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ లో గానీ, స్టేట్ గవర్నమెంట్ లో గానీ వాళ్ళ బడ్జెట్లలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సినటువంటి దగ్గర వైద్య సౌకర్యాలపైన, ఆరోగ్య సదుపాయాలపైన, ఆరోగ్య పథకాలపైన ఖర్చు పెట్టాల్సిన దగ్గర ప్రభుత్వాలు ఎందుకో కొసరు వేస్తున్నట్లుగా వేస్తున్నాయండి. బడ్జెట్ లో హ్యూజ్ అమౌంట్స్ కేటాయించి మెడికల్ ఫెసిలిటీస్ ని విస్తృతం చేసేటటువంటి
ఒక వ్యవస్థ భారతదేశంలో రాకపోవటం శోచనీయమైనటువంటి విషయమే. ఒక్క విధంగా మనం సంతోషపడాల్సింది ఏంటంటే 2020-21 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక్క వ్యాక్సినేషన్ కోసమే 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించింది. కానీ ఆ సందర్భంలో మాత్రమే చర్యలు తీసుకొని మిగతా సందర్భాల్లో మేము వైద్య రంగం పైన, ఆరోగ్య రంగం పైన బడ్జెట్ లో 6% కంటే తక్కువ నిధులు ఖర్చు పెడతామని చెప్పటమే దౌర్భాగ్యం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇట్లాంటి వేరియంట్స్ వస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో ప్రజలకు ఆరోగ్యం అంటే మొదట కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది, ఇప్పుడు ఆ బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని సున్నితంగా మురళి గారు అట్లుండదండి. ఒకసారి కేంద్రం ఒకసారి రాష్ట్రం కాదండి. దేశంలో వస్తున్నటువంటి ఇట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో సమన్వయంగా కలిసికట్టుగా కోఆర్డినేట్ గా ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఎవరి స్థాయిలో వాళ్ళు నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వెరీ నియర్ టు ది పబ్లిక్ పీపుల్ కాబట్టి కేంద్రము కావలసిన నిధులు ఇవ్వాలి, కావలసిన మెడిసిన్ ఇవ్వాలి, కావలసిన వ్యాక్సిన్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయితే రోగులకు సరైనటువంటి వైద్యం అందనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి రెండు ప్రభుత్వాల సమన్వయంతో ఇట్లాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కోగలుగుతాం తప్ప ఇది మీ డ్యూటీ, ఇది మా డ్యూటీ అనేటటువంటి విషయం కాదు. రెండు ప్రభుత్వాలు ఇప్పుడు JN1 విషయంలో చాలా స్పీడ్ గా స్పందించాయని నేను భావిస్తున్నాను. ఆ స్పందించినటువంటి స్పీడ్ ఆ కార్యక్రమాన్ని రేపు వైద్య సేవల విషయంలో కూడా చూపెడితే ప్రజలు ఇట్లాంటి వచ్చే పాండమిక్స్ నుంచి బయటపడతారు. ముఖ్యంగా ప్రజలు కూడా ప్రభుత్వాలకు కోఆపరేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. లాక్డౌన్స్ పెడితే గానీ ప్రజలు కోఆపరేట్ చేయనటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసొచ్చామండి. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంటంటే ప్రజలకు అవగాహన ఉంది, ప్రభుత్వాలకు అవగాహన ఉంది, మన దగ్గర వ్యాక్సినేషన్ ఉంది, కొంత మేరకు హాస్పిటల్స్ లో సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి పెద్దగా గతంలో జరిగినటువంటి దుష్పరిణామాలు భవిష్యత్తులో జరగకపోవచ్చు అని నేను నమ్ముతున్నాను. రైట్, మాట్లాడతాం దీనికి సంబంధించి. రైట్, కోటేశ్వరరావు గారు, ప్రతిదీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేంద్రం ఆర్థిక పరమైనటువంటి కోణంలోనే చూస్తోంది తప్ప సంక్షేమానికి పెడుతోంది, ఆరోగ్యానికి పెట్టడం లేదనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఇప్పుడు చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్. నిజంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమం దృష్టిలోనే చూస్తుందా, లేకపోతే ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా కొన్ని హాస్పిటల్స్లో కావచ్చు, ఇతరత్ర వాటికి సంబంధించి కావచ్చు, ప్రజలకు ఇచ్చేటువంటి భరోసా ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్, దీన్ని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు న్యూ ఎకనామిక్ పాలసీ పేరుతోటి సేవా రంగాల నుండి, అంటే వైద్యం సేవా రంగాలు, అవును, ఈ రంగాలన్నిటి నుంచి కూడా ప్రభుత్వాలు క్రమంగా తప్పుకొని మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పగించాలనేటువంటిది ప్రభుత్వం యొక్క విధానం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అదే విధానం వాళ్ళు ప్రవేశపెట్టారు. అంతకంటే ఆ వేగంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో దాన్ని ఇంకా వేగం పెంచింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చట్టంలో అదే విధమైనటువంటి నిర్లక్ష్యాన్ని చూపిస్తున్న కారణంగానే విద్యా వైద్య రంగాలు అనేటువంటి వాటికి నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. తగినటువంటి బడ్జెట్లను కూడా కేటాయించడం లేదు అనేటువంటిది అందరూ అంగీకరించాల్సినటువంటి వాస్తవం. మనం చూసాం కరోనా సమయంలో తెలంగాణలో వైద్యులు గాని లేదా సిబ్బంది, నర్సులు, వీళ్ళందరూ తమ ప్రాణాలకు తెగించి సేవ చేస్తే అనేక మందిని, వేలాది మందిని రక్షిస్తే ఆ తర్వాత ప్రభుత్వం చేసింది ఏమిటి? వాళ్ళందరినీ ఏడిపించింది. మామూలుగా ఏడిపించలేదు. నర్సులను ఉద్యోగాల నుంచి తీసేసింది, డాక్టర్లను ఉద్యోగాల నుంచి తీసేసింది. ఇవాళ నర్సులు గాని, డాక్టర్లు గాని, లేదా ఇతర సిబ్బంది గాని, సహాయక సిబ్బంది గాని తెలంగాణలో అవసరం లేదా? డెఫినెట్ గా అవసరం ఉంది, అదనంగా ఉండి కాదు. అందువల్ల ఆ విధమైనటువంటి వైఖరి, అంటే ఇంకా కరోనా పోయిన తర్వాత ఇంకా వాళ్ళు మనకు అవసరం లేదు. ఇప్పుడు విద్యా వైద్య రంగాల్లో ఈ విధమైనటువంటి వాడుకొని వదిలేసేటువంటి ప్రభుత్వాలు లేదా పాలకులు అటువంటి ఉంటే సేవా రంగాల్లో చిత్తశుద్ధి అనేటువంటిది కొరవడుతుంది. మెకానికల్ గా తయారయ్యారనుకోండి వైద్యులు కానీ, టీచర్స్, ఇట్లాంటి విద్యా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరికి నష్టం అంటే సమాజానికి నష్టం. వీళ్ళు ఇతరులకి స్ఫూర్తినివ్వాల్సినటువంటి ఈ రంగాలకు చెందినటువంటి వాళ్ళని, వీళ్ళని, టీచర్లను గాని మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం, వైద్యుల్ని గాని ఏడిపించి చంపేస్తున్నారు. నర్సుల్ని గాని ఎవరినైనా గాని సంతృప్తికరంగా వీళ్ళ సేవలకి తగినటువంటి ప్రతిఫలం ఇస్తున్నారా అంటే డెఫినెట్ గా ఇవ్వట్లేదు.
అందువలన ఆ విధమైనటువంటి భావన దానికి కారణం ఏంటంటే ఈ రంగాల నుంచి మనం తప్పుకోవాలి. ఆరోగ్యశ్రీని అందుకే తెచ్చారు. ఆరోగ్యశ్రీకి పెట్టేటువంటి ఖర్చుతోటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని లేదా ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చినటువంటి వేల కోట్ల రూపాయలని ప్రభుత్వ రంగంలోనే విద్యను చేసుంటే అది ఎసెట్ గానే ఉండేది, అనేకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. అందువలన ఇప్పుడు ఇటువంటి వేరియంట్స్ వచ్చినప్పుడే కాదు, మొత్తంగా మిగతా సందర్భాల్లో కూడా నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వాటి మీద ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రంగాలకి బడ్జెట్ కేటాయింపులు పెంచడంతో పాటు ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గౌరవప్రదమైనటువంటి జీవనం గడపాలి వాళ్ళు. ఎందుకంటే ఒక డాక్టర్ గాని లేదా ఒక నర్సు గాని లేదా మరొకరు గాని ఇంటి దగ్గర సమస్యలతోటి సతమవుతా ఉంటే ఆసుపత్రుల్లో వచ్చి కేంద్రీకరణ ఇటువంటి చేయలేరు కదా. అందుకని ఐరోపా దేశాల్లో అనేక దేశాల్లో నర్స్ అయినా డాక్టర్ అయినా కానీ లేదా మిగతా వాళ్ళతో పోలిస్తే అదనపు వేతనాలు కూడా ఎందుకు ఇస్తున్నారంటే కారణం అదే, సేవారంగం ముఖ్యంగా. అందువల్ల ఆ విధమైనటువంటి ఆలోచన, కనీస గుర్తింపు లేదు అనేటువంటి ఒక బాధ కూడా కనీస గుర్తింపు కాదు, కనీస వేతనాలు గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపేందుకు అవసరమైనటువంటి వేతనాలు ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళకి లేకపోయేట్లయితే క్రీమ్ ఎట్లా వస్తుంది? వచ్చినటువంటి క్రీమ్ ప్రభుత్వ రంగంలో ఈ విధమైనటువంటి లేకపోయేట్లయితే కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క మన దోపిడీ మనం చూస్తూనే ఉన్నాం కదా. అందువలన ఇదొక తీవ్రమైనటువంటి వైరుధ్యం కూడా ఇందులో ఉన్నది కనుక విధానాల పరంగా కూడా మార్పులు రావాలనేది మనం చెప్పుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో అన్ని కూడా రాజకీయంగా ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ చేసేటువంటి సిచ్యువేషన్, అలాగే పాండమిక్ రాబోతోంది అనేటువంటి కొంతమంది చెప్తున్నటువంటి దానిలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది, వచ్చినటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, ఇప్పటికిప్పుడు ప్రజల్ని ఏమైనా కట్టుదిట్టం చేస్తే ఏమైనా వ్యతిరేకత వస్తుందా అనేటువంటి ఒక ఎన్నికల మీద ప్రభావం పడుతుందేమో అనేటువంటి ఒక కోణాన్ని కూడా చర్చకు తీసుకొని వస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనం చూసాము చైనాలో అక్కడ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది అనేటువంటిది ప్రపంచం అంతా విమర్శించింది. ఇప్పుడు మనం మరి ఇటువంటి వేరియంట్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏమంటున్నాం, ఇక్కడ కూడా మనం కొంచెం టైటన్ చేస్తే ప్రభుత్వాలు ఓట్లు పోతాయా అనేటువంటిది ఆలోచన వస్తుంది. ఇదే వైరుధ్యం. అందువలన చైనా అనుభవాలు చూసుకున్నా లేదా మన దేశం అనుభవాలు చూసుకున్నా లేదా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి అమెరికా ఐరోపా దేశాల అనుభవాలు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. తీవ్ర నిర్లక్ష్యం చేశారు కదా అమెరికాలో దాన్ని. అందువల్ల ఈ అనుభవాలన్నీ మరీ ఎక్కువగా నొక్కితే ఏమవుతుంది అనేటువంటిది చైనా మనకి చూపించింది. లేదు అసలు పూర్తిగా వదిలేస్తే ఏమవుతుంది అనేది అక్కడ, అటు ఇటు కాకుండా ఉంటే ఏమవుతుంది అనేది మన దేశం లేదా మరికొన్ని దేశాలు. అందుకని రాబోయేటువంటి ఏ వైరస్ అయినా కరోనా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇటువంటి వాటి అన్నప్పుడు ఈ అనుభవాలన్నింటినీ కూడా తీసుకోవాలి. ఈ అనుభవాలలో నిపుణులైనటువంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని విధానాలను రూపొందించాలి అనేది మనం చెప్పుకోవాలి. ఎస్ రైట్, మాట్లాడుతాం దీనికి సంబంధించి. రైట్ హరీష్ గారు, చాలామంది కరోనా సమయంలో కావచ్చు లేకపోతే గతంలో తీసుకున్నటువంటి డైట్ విషయంలో కావచ్చు, డైట్ విషయంలో చాలామంది కూడా ఉన్నటువంటి డౌట్స్, ఇప్పుడు ఉన్నటువంటి సీజన్లో అటువంటి డైట్ తీసుకుంటే ఎంతవరకు అబ్జర్వ్ చేసుకోగలం, ఎంతవరకు రాబోయేటువంటి వైరస్తో ఫైట్ చేయగలం అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ రాబోతున్న పెద్ద బిజినెస్, మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ రాబోతున్న పెద్ద బిజినెస్ ఇమ్యూనిటీ అనే పదం వాడుకుని అన్ని రకాల బిజినెస్ ఓపెన్ అవుతాయి. తీసుకోండి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అది టాబ్లెట్లు వేసుకోండి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలా చేయండి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ ఒక రోజులో ఒక ఫ్రూట్ తినేస్తే, ఒకటేదో ఐటమ్ తినేస్తే, ఒక టాబ్లెట్ తినేస్తే రాదు. సో ఇది మన టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ఫుడ్ ద్వారా వైరస్ కంట్రోల్ చేయొచ్చు, ఈ ఫుడ్ ద్వారా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే ఈ ఫుడ్ మీరు హెల్తీ అయిపోతారు, ఇవన్నీ ఉండవు. ఎక్కడా కూడా మనకి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ లేదు. ఈ ఒక్క టాబ్లెట్ వేసేసుకుంటే మనకైతే ఓవర్ ద కౌంటర్ చాలా అమ్మేస్తారండి, అలాంటివి లేవు, ఎక్కడ ఉండవు. ఇమ్యూనిటీ అనేది ఓవరాల్ గా హరీష్ గారు వాయిస్ సరిగా రావట్లేదు, ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఎస్ ఒకసారి మీరు కరెక్ట్ చేసుకోండి, మాట్లాడదాం. విటమిన్ సి, జింక్ వినిపిస్తుంది. విటమిన్ సి, జింక్, B12, విటమిన్ డి ఎసెన్షియల్ గా అవసరం ఇమ్యూనిటీ కోసం. అండ్ వాటికి తోడు కొన్ని మైక్రో న్యూట్రియన్స్ అవసరం. ఒక రోజులో డెవలప్ అయ్యేది కాదు. మీరు ఓవరాల్ గా మీ బాడీని కనుక మెయింటైన్ చేసుకుంటే, డైజెషన్
తీసుకుంటే, ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా మెయింటైన్ చేసుకుంటే, దాంతో పాటుగా మీరు ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ అట్లాంటివి చేసుకుంటే అప్పుడు ఇమ్యూనిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒక ఫుడ్ ఐటమ్ ఒక డైట్ తోనో ఒక సిస్టమ్ తోనో తగ్గేది ఎక్కడా మనకి ఎస్టాబ్లిష్ లేదు. సో ఎవరైనా ఇమ్యూనిటీ కోసం మనం టాబ్లెట్ అమ్మేస్తే మనకంటే అలాంటి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా ఫర్ ఆల్ పర్పసెస్ ఆయిల్ ఫుడ్ తగ్గించండి, మసాలా ఫుడ్ తగ్గించండి, అన్టైమ్లీ ఫుడ్ హ్యాబిట్స్ తగ్గించండి అండ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ మీరు ఒక రిథమ్ ఫాలో అవుతుంది. మంచి నిద్రపోతున్నారు, ఫోన్ ఒక 2 hours బిఫోర్ కట్ చేస్తున్నారు అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ వాకింగ్ చేస్తున్నారు. ఇలాంటివి రెగ్యులర్ తప్ప ఒక రోజులో మనకి వచ్చారో ఈ టాబ్లెట్ వేసేసుకుంటే వచ్చారో మీరు నమ్మాలంటే ఫుల్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది ఓన్లీ బై ద వర్డ్ ఇమ్యూనిటీ. ఇది తీసుకోండి ఇమ్యూనిటీ పెరుగుతుంది అనే పదం పెట్టి చాలా అమ్ముతారు అండ్ అది అందరూ డాక్టర్లు పదే పదే చెప్పే మాట ఒక రోజులో వచ్చేది కాదు. మీరు ఓవరాల్ అండ్ మీకున్న అండర్లైన్ కండిషన్స్ కానీ వాటిని కంట్రోల్ పెట్టు. ఎస్ విజయ్ గారు, కరోనా సమయంలో వచ్చేటువంటి సిమ్టమ్స్ ప్లస్ ఈ చలికాలంలో వచ్చేటువంటి జలుబు దగ్గు జ్వరం కావచ్చు, ఈ సిమ్టమ్స్ రెండూ కూడా సమానంగా వచ్చేటువంటి సిచ్యువేషన్స్, వేటిని మనం ప్రామాణికంగా తీసుకోవాలి? ఇది క్యాజువల్గా వచ్చేటువంటి దగ్గు జలుబు కింద మనం తీసుకొని నార్మల్గా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకునేటువంటి మెడిసిన్ కింద తీసుకోవాలా, లేకపోతే వచ్చినటువంటి ప్రతి సిమ్టమ్ను కూడా సీరియస్గా తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ప్రిస్క్రిప్షన్ ద్వారానే మనం మెడిసిన్ తీసుకోవాలనేటువంటి ఒక కన్ఫ్యూజన్, ఏం చెప్తారు దీనిపై? మంచి పాయింట్ మీరు అడిగారండి. ప్రతి కోల్డ్ కరోనానేనా అనేది యొక్క డౌట్. మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే కోల్డ్ అనేది ఇప్పుడు కామన్ సీజన్ లో వస్తుంది మనకు. ఫ్లూ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా టైప్ ఆఫ్ ఫ్లూ టైప్ ఆఫ్ అనుకుంటాం కదా మనం. సో 1-2 రోజులు జలుబు తగ్గిపోయిందంటే అది యూజువల్ గా కరోనా టైప్ కాదని మనం ఇప్పుడు ఎక్సీడ్స్ 3 to 5 days మనం దాన్ని కొద్దిగా సెంటర్లు ఎక్కడ ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో, ఎందుకంటే ఓన్లీ అర్బన్ గురించే మాట్లాడదు కదా మనం, ప్రతి రూరల్ ఎక్కడ కావచ్చు ప్రజలే. సో ప్రతి ప్లేస్ లో నియరెస్ట్ హెల్త్ సెంటర్ ఎక్కడ ఉన్నా కూడా అంతటా కూడా కరోనా టెస్టింగ్ శాంపుల్ తీసుకుంటున్నారు. ఇప్పుడు తప్పకుండా శాంపుల్ ఇచ్చేది ఉంటే దాన్ని టెస్టింగ్ కు పంపేసి మనకు రిపోర్ట్ ఇమ్మీడియట్ గా ఇచ్చేవి ఉన్నాయి. తర్వాత లాంగ్ రన్ లో అంటే సిమ్టమ్స్ ఎక్కువ ఉండేది ఉంటే వాటిని మనం టెస్టింగ్ కు పంపించేసి ఏది నెగటివ్ ఉండేది ఉంటే జీనోమిక్ సీక్వెన్సింగ్ పంపి మనకు 2 days 48 hours లో మళ్ళీ ఆ రిపోర్టింగ్ కూడా ఉంది. సో కాబట్టి మనము ఏది కూడా 1-2 రోజుల్లో తగ్గే వాటి గురించి భయపడొద్దు. ఇట్ ఇస్ ఎ నార్మల్ కోల్డ్. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ బట్ ప్రతి విషయంలో కూడా ఇటు ప్రికాషన్ లో కావచ్చు, లేకపోతే వచ్చే ముందు కన్నా నివారణ ఒక్కటే దీనికి సంబంధించి మార్గం. ఒకవేళ కరోనా అటాక్ అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు పోస్ట్ కోవిడ్ దాని తర్వాత ఎదురయ్యేటువంటి దుష్పరిణామాలు, ఆర్గాన్స్ ఫెయిల్ అవడం కావచ్చు, లేకపోతే హార్ట్ అటాక్ కావచ్చు, ఇతరత్ర వీటన్నిటికి సంబంధించి కూడా చాలా వరకు డౌట్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ విజయ్ గారు, అలాగే హరీష్ గారు, కోటేశ్వరరావు గారు, శేషు గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.